బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరంలో బ్లైండ్ ఫోల్డ్ డేట్ పేరుతో గలీజ్ దందా చేస్తున్న నిర్వాహకుల బెండు తీసింది బిగ్ టీవీ. ముఖ పరిచయం లేని మనుషులను ఒకచోటకు తీసుకురావడం, వారితో డేటింగ్ రిలేషన్ లోకి వెళ్లేలా చేస్తున్న నిర్వాహకులు అసలు నిజాలను కళ్లకు కట్టినట్టు చూపింది. బిగ్ టీవీ నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్ లో అసలు నిజాలతో వరుస కథనాలు నడిపింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. హిమాయత్ నగర్ లోని అమ్యూజియం కేఫ్ లో తనిఖీలు నిర్వహించి ఆ దందా చేస్తున్న అసలు సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. భాగ్యనగరంలో బ్లైండ్ ఫోల్డ్ డేట్ పేరుతో గలీజ్ దందా చేస్తున్న నిర్వాహకుల బెండు తీసింది బిగ్ టీవీ. ముఖ పరిచయం లేని మనుషులను ఓ చోటకు తీసుకురావడం, వారితో డేటింగ్ రిలేషన్ లోకి వెళ్లేలా చేస్తున్న నిర్వాహకులు అసలు నిజాలను కళ్లకు కట్టినట్టు చూపింది. బిగ్ టీవీ నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్ లో అసలు నిజాలతో వరుస కథనాలు నడిపింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. హిమాయత్ నగర్ లోని అమ్యూజియం కేఫ్ లో తనిఖీలు నిర్వహించి ఆ దందా చేస్తున్న అసలు సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. సంఘర్షణలో కొట్టుమిట్టులాడుతున్న తెలియని మనోభావాలు. భాగ్యనగరంలో డేట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ దందాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఈ డేట్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? హిమాయత్ నగర్లోనే ఒక కేఫ్లో సంబంధించి గేమింగ్ కేఫ్కి సంబంధించిన దాంట్లో ఈరోజు ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. దీనిపైనే బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్ చేసి వరుస కథనాలు ప్రసారం చేయడంతో కొద్దిసేపటి క్రితమే సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేఫ్ పైన రైడ్ చేయడం జరిగింది. అందులో ఎవరెవరు ఈవెంట్ నిర్వహించారు, ఈవెంట్కి సంబంధించిన ఆర్గనైజర్లు అందరినీ కూడా విచారించడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇలా కొంతమంది హైదరాబాద్లోని అమ్మాయిలను అబ్బాయిలను ఎవరు పరిచయం లేకుండా వారిని పిలిపించి ఇక్కడ వాళ్ళ పరిచయం చేసుకున్న తర్వాత డేటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వారి దగ్గర కొద్దిగా నగదు కలెక్ట్ చేశారు. అమ్మాయిల దగ్గర అయితే 500 నుంచి 1000 రూపీస్కి, అదే అబ్బాయిల దగ్గర 1500 రూపీస్ వరకు కూడా అమౌంట్ కలెక్ట్ చేసి ఇక్కడ పరిచయ వేదికగా ఏర్పాటు చేశారు. కానీ ఆ పరిచయంలో చాలామంది పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని వాటిని మిస్బిహేవ్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా చూస్తున్నాము. చాలామంది అమ్మాయిల దగ్గర ఫొటోస్ వారికి ప్రైవేట్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అట్లాంటి వేదికలపై నుంచి కూడా ఫోటోలు కలెక్ట్ చేసి బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నారు. కానీ ఇక్కడ డేటింగ్ యాప్ పేరుతో, డేటింగ్కి సంబంధించిన పేరుతోనే బ్లైండ్ ఫోల్డ్కి సంబంధించిన డేట్ అని చెప్పేసి కూడా పిలిచేసి హైదరాబాద్లో అమ్మాయిలను అబ్బాయిలను చాలామందిని ముందుగానే ఆన్లైన్లో ప్రకటనలు జారీ చేసి ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ఈ గేమ్కి సంబంధించి డేటింగ్కి సంబంధించి నిర్వహిస్తున్నట్టు పోలీసులకి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమయంలో రైడ్ చేసిన సమయంలో అందరూ కూడా అమ్మాయిలు సంబంధించిన అబ్బాయిలు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. వారికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని ఎందుకు వచ్చారు, అసలు ఎవరు పిలిచారు, ఈ డేటింగ్కి సంబంధించిన యాప్ నిర్వాహకులు ఎవరు, ఈ ఈవెంట్ ఎందుకు ఇక్కడ ఆర్గనైజ్ చేశారనే పూర్తి డీటెయిల్స్ అన్నిటిని కూడా పోలీసులు తీసుకున్న తర్వాత వారిని ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు నారాయణగూడ పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. అసలు ఈ ఈవెంట్కి సంబంధించి అనుమతులే లేవు, ఇలాంటి ఈవెంట్ ఇక్కడ హైదరాబాద్లో చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు, మీకు ఎలా ఇక్కడికి వచ్చారు, ఇంతకుముందు బెంగళూరు, కర్ణాటక ఇలాంటి ప్రాంతాల్లో చేసేవారు, కానీ ఇక్కడ హైదరాబాద్లో స్పెషల్ ఈవెంట్ పేరుతోనే డబ్బులు కలెక్ట్ చేసి యువతని తప్పుదోవ పట్టించే విధంగా ఈ గేమింగ్కి సంబంధించి నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంజుమ కూడా ఈరోజు స్టింగ్ ఆపరేషన్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది మన ప్రతినిధి. దానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం అంజుమతను కూడా. అసలు ఏం చెప్పారు, మీరు అక్కడికి వెళ్ళారు కదా, ఆ టైంలో ఏం మాట్లాడుతున్నారు అక్కడ? సో నార్మల్గా అక్కడికి వెళ్ళగానే వీళ్ళందరూ కూడా ఆర్గనైజర్లు అక్కడ ఉన్నారు. సో నేను నార్మల్గా లోపలికి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత అక్కడ కూర్చోమన్నారు, కూర్చున్నాము. సో నేను అడిగాను అసలు ఏంటండి ఇది ఈవెంట్ ఏంటి అని చెప్పేసి అని అడిగితే వాళ్ళు మీకే తెలుస్తోంది, ముందు మీకే తెలుస్తోంది, మేము చెప్పము అని అంటే, లేదండి నేను ఫస్ట్ టైం విన్నాను ఇట్లా బ్లైండ్ ఫోల్డ్ ఈవెంట్ ఇది అంటే, అసలు ఎట్లుంటుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు యూనిక్గా అనిపించింది, సో తెలుసుకోవాలనిపిస్తుంది, నాకు చెప్పండి మీరు అని చెప్పేసి అని నేను అన్నాను. అంటే ఇది కైండ్ ఆఫ్ డేటింగ్ లాగానే ఉంటుందండి, తెలియని వ్యక్తుల్ని తీసుకొని వస్తాము, సో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, ఇష్టాలు వాళ్ళు. కళ్ళకి గంతలు ఎందుకు కడుతున్నారు? కళ్ళకి గంతలు కట్టి ఎవరో గుర్తు తెలియని వాళ్ళని ముందు కూర్చోబెట్టి వాళ్ళతో పరిచయం చేసి ఇవన్నీ ఎందుకు అంటారు?
సో నార్మల్గా ఏంటంటే చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదా, ఫీలింగ్స్ వాళ్ళు బయటికి చెప్పలేని వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఉంటారు. బట్ కొత్త వాళ్ళతోటి పరిచయాలు చేసుకోవాలి అనేది ఉంటుంది. సో ఫేస్ చూసి కాకుండా ఇట్లా బ్లైండ్ ఫోల్డ్ చేస్తే ఎవరితో మాట్లాడుతున్నామో తెలియదు. సో వాళ్ళు ఏంటంటే ఈజీగా వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది. ఇంట్రోవర్ట్స్కి ఏంటంటే ఇబ్బంది, వాళ్ళందరితోటి అంత ఈజీగా కమ్యూనికేట్ అవ్వలేరు. సో అట్లాంటి వాళ్ళ కోసము ఈ బ్లైండ్ ఫోల్డ్ అనేది ఇట్లా పెట్టాము. సో వాళ్ళు అప్పుడు ఈజీగా అవతలి వాళ్ళతోటి వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏంటి అనేది షేర్ చేసుకొని వాళ్ళు మీతోటి కమ్యూనికేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్న ఆ థాట్లో వాళ్ళు అట్లా పెట్టినట్టుగా చెప్పారు మనకి. అంటే ఎక్కువ మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చే అమ్మాయికులు కూడా మైనర్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మైనర్స్ని ఎలా పిలిచారు వీళ్ళు, అసలు ఏంటి డీటెయిల్స్ ఎట్లా తీసుకుంటా అంటున్నారు? సో నార్మల్గా మనకి సోషల్ మీడియాలో వీళ్ళు ఇట్లా త్రిఫ్టీ సోషల్స్ అనేటువంటి వాళ్ళ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టారు కదా. సో ఇట్లా ఈవెంట్ ఒకటి ఉంది అని చెప్పి, సో వాళ్ళ బయోలో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇందులో ఏంటంటే ఫీమేల్ అని ఉంది, ఎర్లీ బర్డ్ ఫీమేల్ అని ఉంది, మెయిల్ అని ఉంది, ఎర్లీ బర్డ్ మెయిల్ అని చెప్పేసి ఉంది. సో ఎర్లీ బర్డ్ ఫీమేల్ అంటే మేబీ 18+ అని అనుకుంటా. సో దానికి 499 అని ఉంది, ఫీమేల్కి 1000 రూపీస్ ఉంది. సో అట్లనే మెయిల్, ఎర్లీ బర్డ్ మెయిల్, సో ఇట్లా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నాకు తెలిసి ఆధార్ కార్డు కానీ మన ప్రూఫ్ ఏది చూడలేదు. సో మైనర్స్ని కూడా ఇందులోకి వాళ్ళని అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ ఉన్నాయి. బికాజ్ మనం చూస్తున్నాము కోవిడ్ టైంలో చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువగా వాళ్ళ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడము, చిన్నపిల్లలు మైనర్స్ ఈ సైబర్ క్రైమ్ వీటికి చాలామంది కూడా వీటి బారిన పడ్డారు. చాలామంది అన్నోన్ పీపుల్కి ఫొటోస్ పంపించి వాళ్ళు అందులో నుంచి బయటికి ఎట్లా రావాలో తెలియక చాలామంది సూసైడ్ చేసుకునే కేసెస్ కూడా మనం చూసాం. సో ఇది కూడా కైండ్ ఆఫ్ అట్లాంటిదే, ఎవరో తెలియని వ్యక్తులతోటి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇంటరాక్షన్ వాళ్ళతో చేపించి పర్సనల్ డీటెయిల్స్ చెప్పించి ఆ తర్వాత ఫర్దర్గా ఏం జరిగినా వీళ్ళు మాత్రం రెస్పాన్సిబుల్ కాదు అని చెప్తున్నారు. అంటే ఏంటి అర్థం, ఇద్దరిని అమ్మాయిని అబ్బాయిని వాళ్ళు పరిచయం చేపించి వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వదిలేస్తున్నారు. ఫర్దర్గా ఏం జరుగుతుంది, ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి అనేది మటుకు మనకు తెలియదు. సో ఈ రకంగా చేస్తున్నారు. మేబీ ఈరోజు వచ్చిన వాళ్ళలో నేను చూసాను కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా నాకు మిమ్మల్ని ఎంతమందిని దగ్గర కల్పించడం జరిగింది? దాదాపు 3 గంటల పాటు ఈవెంట్ అంటున్నారు. మిమ్మల్ని ఎంతమందిని కల్పించి ఏం మాట్లాడించారు? సో నార్మల్గా 2 o'clockకి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది, 5 వరకు ఉంటుందని చెప్పారు. సో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే చెప్పాను, నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించినా లేదంటే నాకు అన్ఈజీగా అనిపించినా నేను వెళ్ళిపోతాను, అట్లా వెళ్ళిపోవచ్చా అన్నాను. లేదండి వన్స్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత 5:30, 6 వరకు కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి అని అనుకుంటారన్నారు. సో 2:15కి మనకి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది, బ్లైండ్ ఫోల్డ్ చేసేసారు. దాదాపు గంట పాటు అంటే 3:15 వరకు కూడా మనకి ఈవెంట్ అనేది కూడా కంటిన్యూ, అంటే ఈ బ్లైండ్ ఫోల్డ్ అదొకటి కంటిన్యూ అయింది. సో ఫస్ట్ నన్ను తీసుకెళ్ళి ఒకరి దగ్గర కూర్చోబెట్టారు, పరిచయం చేశారు. ఒక 15 నిమిషాల తర్వాత ఇంకొకరి దగ్గరికి, అట్లా ఒక 5గురి దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళారు, వాళ్ళతో నన్ను మాట్లాడించారు. సో వాళ్ళందరూ కూడా నా పర్సనల్ డీటెయిల్స్, నేను ఏం చేస్తుంటాను ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నన్ను అడగడం జరిగింది. అయితే మనం చూసాము ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి బిగ్ టీవీకి ముందే సమాచారం అందడంతో మన కొలీగ్ అంజుమా అక్కడికి వెళ్ళి పూర్తిగా అందులో జరుగుతున్న విషయాలన్నిటిని కూడా కెమెరాలో రికార్డ్ చేసి ప్రసారం చేయడం జరిగింది. అక్కడ ఈ ఈవెంట్కి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా హిమాయత్ నగర్లోని ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేసి 5 గంటల వరకు కూడా కొనసాగింది. 5 గంటలకి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి రైడ్ చేయడంతో విషయం అంతా కూడా ఎక్కడ అనుమతులు లేవు దీనికి సంబంధించి. ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించిన డీటెయిల్స్ ముందులో ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు ఇక్కడికి రావాలంటే ఫీజు చెల్లించి రావాలి. అప్పుడు ఆ అమ్మాయి మైనరా మేజరా అనేది ఎలాంటి డీటెయిల్స్ అడగకుండా ఇక్కడికి పిలిపించేసి ఆ సంబంధించిన అబ్బాయిలు ఎవరైతే ఖాళీగా ఉంటారో వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకొని ఇక్కడికి పిలిపించి అమ్మాయిలను పరిచయం చేసి మీకు పరిచయం అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికైనా తిరగవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఆ అమ్మాయిలని అని చెప్పేసి వారికి ఆశ చూపించి డబ్బులు తీసుకునే విధంగా ఈ ఆర్గనైజర్ ఈరోజు ఈవెంట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైతే ఈరోజు ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో వారికి సంబంధించిన వారందరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్లో ఇలాంటి ఈవెంట్లకు ఎలాంటి అనుమతులు లేవు, ఖచ్చితంగా ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మనం హిమాయత్ నగర్లోని ప్రస్తుతం చూస్తున్నాం, ఇక్కడే కొద్దిసేపటి క్రితమే టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసిన తర్వాత వాళ్ళ పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఆ తర్వాత నారాయణగూడ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. పోలీసులు దీనిపైన దర్యాప్తు చేసి ఎవరైతే ఆర్గనైజర్లకు సంబంధించి అన్ని విషయాలపైన ఆరా తీసి వారిపైన కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ యువతని తప్పుదో పట్టించే విధంగా ఇలాంటి బ్లైండ్ ఫోల్డ్ గేమ్లకు సంబంధించి, ఎందుకంటే కళ్ళకు గంతలు కట్టి మాట్లాడుకునే, అంటే యాక్చువల్గా బ్లైండ్ ఫోల్డ్కి సంబంధించిన గేమ్కి సంబంధించి ఎవరైనా స్టేజ్ పైన మాట్లాడడం
మోమాటానికి గురైన వాళ్ళు అలాంటి వారికి గేమ్ నిర్వహించి వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొడతారు. కానీ ఇక్కడ గుర్తు తెలియని అమ్మాయిలను పిలిపించేసి వారితో అబ్బాయిలకు పరిచయం చేసి ఒక అబ్బాయి కాకుండా దాదాపు 5-6 మంది అబ్బాయిలతోని ఇక్కడికి వచ్చిన అమ్మాయిలతో ఇంటరాక్ట్ చేసి ఆ తర్వాత గేములు నిర్వహించి ఒకరి తర్వాత ఒకరు ఫోన్, మా కొలీగ్ అంజుమాకు సంబంధించి ఫోన్ నెంబర్ కూడా అడిగారు వాళ్ళు. ఆ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మిమ్మల్ని డ్రాప్ చేసి టచ్లో ఉంటాను, మీతో పాటు మనం బయటికి వెళ్ళినాక కూడా టచ్లో ఉండొచ్చు అని చెప్పేసి కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమాయకమైన అమ్మాయిలని ట్రాప్ చేసి వారితో డేటింగ్కి గడపాలనే ఉద్దేశంతో చాలామంది అబ్బాయిలు ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఈవెంట్లు చేశారు, ఎంతమందిని ఇలా పరిచయాలు చేశారు, అందులో మోసపోయిన అమ్మాయిలు ఎంతమంది ఉంటారు. ఎందుకంటే మనం ఆన్లైన్లోనే చాలా ఫిర్యాదులు చూస్తూ ఉన్నాం పోలీస్ స్టేషన్లో. అమ్మాయిలు ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తమకు సంబంధించిన ఫోటోలు వివరాలన్నిటిని కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని బ్లాక్మెయిల్ పాల్పడుతూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో పరిచయం చేసుకోవద్దు, వారికి సంబంధించిన వివరాలు కూడా అందించొద్దు అని చెప్పేసి పోలీసులు పదే చెప్తున్నారు. కానీ ఇలాంటి ఆర్గనైజర్స్కి సంబంధించి స్పెషల్ ఈవెంట్స్ కండక్ట్ చేసి అమాయకులైన అబ్బాయిలు మోసపోవచ్చు, అమ్మాయిలు కూడా మోసపోవచ్చు. కాబట్టి ఇలాంటి దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్లు ఎవరైనా చేస్తే హైదరాబాద్లో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రతి చోట నిఘా ఉంటుంది. పబ్బులు, వైన్స్లు, ఇదేవిధంగా రెస్టారెంట్లు, ఇలాంటి ఈవెంట్లు జరిగే ప్లేస్లో ఇప్పటికే నార్కోటిక్ టీంతో పాటు హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా నిఘా ఉంచారు. డ్రగ్స్ పైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కాబట్టి ఇలాంటి గేములు నిర్వహించే వారి పట్ల కూడా చాలా సీరియస్గా ఉంటాము. ఎవరు కూడా ఇలాంటి ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు హెచ్చరించడం జరిగింది.